వెల్కమ్ టు డయల్ న్యూస్. నేను మీ రాజు. ఈరోజు మనతో ఫేమస్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సినిమా విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? నమస్తే, ఆల్వేస్ ఆల్ రైట్. సార్, హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయి 4 రోజులు అవుతుంది, కానీ ఆ సినిమా మీదనే ఎక్కువ ట్రోల్స్ కాంట్రవర్సీలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకే ఉందమ్మా, ఇప్పుడు ఆ సినిమా 5 ఏళ్ళుగా జరుగుతున్న సినిమా డిలే అవుతుంది. డిలే అయినాక రకరకాలు డిలే. ఎప్పుడుగా ఏ సినిమా అయినా మేకింగ్లో డిలే అవుతూ ఉందంటే అనేక ప్లానే 5 ఏళ్ళ ప్రాజెక్ట్. ఇప్పుడు రాజమౌళి ప్లానింగే 3 ఏళ్ళు ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తాడు కనుక అది డిలే అనే ప్లానింగ్ అలా ఉంటుంది. ఇది ప్లానింగ్ అలా కాదు కదా. ప్లానింగ్ ఏమో 1 ఇయర్లో అయిపోయే సినిమాని 5 ఏళ్ళు అయినప్పటికీ అన్ని మార్పులు, అన్ని ఎంతూజియాజము వర్క్ చేసేవాళ్ళు అన్ని తేడాలు వస్తాయి కదా. డైరెక్టర్లు మారి అన్నీ దానివల్ల ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. అదే సినిమాలో కనపడుతుంది కదా. సినిమాలో అది ఒక చందమామ సినిమాలో చందమామ కథలాగాను బాలమిత్ర కథలు నడుస్తుంది. ఎక్కడ ఒక స్క్రీన్ ప్లే కానీ దాంట్లో కూడా ఆ టెంపో, ఆ గ్రిప్పు, ఒక హిస్టారికల్ ఎమోషన్స్ క్యారీ అవ్వాల. ఎక్కడ వెళ్తా ఉంది సరదాగా చిన్నపిల్లల సినిమా, చిన్నపిల్లల కథలాగా వెళ్తూ ఉంది. అదేదో తోడేళ్ళు వస్తే ఈ చూడగానే వాటిలో మాట్లాడటం అని, పులిని ఇలా సిగ్నల్ చేస్తే పులి వెళ్ళిపోవటం అని, ఇవన్నీ చిన్నపిల్లలకి కార్టూన్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంది. కానీ ఏమో ఒక హీరో పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ని పెట్టి తీయాల్సిన కథ కాదేమో, సీక్వెన్సెస్ కాదు. కామెడీగా సరదాగా ఉండదు తప్పితే సీరియస్గా పవన్ కళ్యాణ్ మాస్ హీరో, పవర్ఫుల్ హీరో. ఆ హీరోని పెట్టినప్పుడు ఆ టెంపో ఎమోషన్ కావాలి. అవన్నీ మిస్ అయినప్పుడు మరి ఆటోమేటిక్గా చూసేవాళ్ళకి, వాళ్ళ ఫ్యాన్స్ ఏదో ఆహా ఊహ అనుకోవచ్చు, కానీ జనరల్ పబ్లిక్కి ఎమోషన్ క్యారీ అవ్వకపోవటం, ఆ డ్రామా, ఆ సీక్వెన్సు, అది హిస్టరీ కాదు, ఫిక్షన్ కాదు కదా. అది హిస్టరీ అంటే అదొక హిస్టరీ అథెంటిక్గా చేయదు. హిస్టరీ కాదు, మళ్ళీ ఫిక్షన్ అది మిక్స్ చేసి అటు ఇటు ఆటోమేటిక్గా వస్తుంది సినిమా. ఇప్పుడు సినిమా ఏ సినిమా అయినా పవన్ కళ్యాణ్ సినిమాని కాదు, ఎనీ హీరో సినిమా వీళ్ళ తేడాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిఫరెంట్ కమెంట్స్ వస్తాయి, డిస్కషన్స్ వస్తాయి. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ సినిమా కథ ఎట్లాగైనా నా కోరిక ఏంటంటే ప్రొడ్యూసర్ పాపం చాలా సీనియర్ ప్రొడ్యూసర్ కష్టపడి తీశాడు, ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని తీశాడు. సేఫ్ అయితే కొంచెం ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సేఫ్ అయితే కాస్త సినిమా ఫీల్డ్ డబ్బు బ్లాక్ అవ్వకుండా రొటేషన్ వస్తూ ఉంటుంది. అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే దానికి ఆ కాంట్రవర్సీ రావడం అనేది కాంట్రవర్సీ కాదు. ఇది సినిమా రిలీజ్ అయ్యే వరకు వేరమ్మా. రిలీజ్ అయినాక ఇక పబ్లిక్ ఒపీనియన్ శిరోధార్యం. పబ్లిక్ బాగుంది అంటే బాగుంది, బాగలేదంటే బాగలేదంతే. కంటెంట్లో రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. కంటెంట్ విషయంలో పబ్లిక్లో చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. కేవలం ఫ్యాన్స్ అనేవాళ్ళు ఓహో అనుకోవచ్చు, కానీ జనరల్ పబ్లిక్లోకి అది జనరల్ పబ్లిక్లోకి అది వాళ్ళ హార్ట్లోకి ఏంటిది అన్నట్టే ఉంది. చూస్తున్నాం ఏదో వస్తుంది, ఇంకా వస్తుంది. ఫస్ట్ హాఫ్ అయింది, సరే సెకండ్ హాఫ్ ఏది రాకుండా ఏదేదో జరిగిపోయింది. సో ఆటోమేటిక్గా వస్తుంది. దానికి ఏముంది, ఎనీ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా అని కాదు, ఏ సినిమా అయినా, ఏ హీరో సినిమా అయినా కంటెంట్లో తేడాలు ఉంటే ఆటోమేటిక్ కమెంట్స్ వస్తాయి, అంతే.